ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఫస్ట్ ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్తాను సార్? సో మనం ముఖ్యంగా ప్యాంక్రియాస్ అసలు ఏంటో మనం అర్థం చేసుకుందాం మొదట. అంటే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా చెప్పడానికి ఏంటి కొలమానం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండైజెషన్ అనేది ఒక ప్రధాన సమస్యగా రావాలి. సపోజ్ మనం ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్నాం, బట్ ఈ లక్షణం రావడానికి చాలా టైం పడుతుంది. ఇది కానీ మనం గమనించామనంటే ప్యాంక్రియాస్ అప్పటికే చాలా దెబ్బతిందని అర్థం. అంటే అంతవరకు వాళ్ళకి బాడీలో ఏం తెలీదా? అన్ఫార్చునేట్గా తెలియదు. ప్యాంక్రియాస్ నాకు ఓకే అని చెప్పడానికి స్కాన్ ఒక్కటేనా, ఇంకేమన్నా ఉన్నాయా? మనకి బ్లడ్లో అమైలేజ్ లైపేజ్ వాల్యూస్ అనేది ఒక 2 వాల్యూస్ ఉంటాయి. ఈ 2 వాల్యూస్ పెరగచ్చు. నెంబర్ 1 పెయిన్ మోర్ సిగ్నిఫికెంట్గా ఈవెన్ ఈ అమైలేజ్ లైపేజ్ వాల్యూస్ చూసేదానికంటే ముందు పెయిన్ అనేది అన్డినయబుల్లీ సివియర్ పెయిన్ ఉంటుంది. ప్యాంక్రియాస్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి గివ్ us యువర్ బెస్ట్ అడ్వైస్ సార్. అవాయిడ్ ఆల్కహాల్. నెంబర్ 2 వెయిట్ లాస్. ఒబిసిటీ ఉండే వాళ్ళకి అగైన్ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. సంపూర్ణ ఆరోగ్యంలో జీర్ణాశయ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేవాళ్ళు ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దెబ్బతింటే మొత్తం మెదడు నుంచి కాలు దాకా అన్ని సమస్యలే. ఇది పెద్దలు చెప్తూ వచ్చారు అనాదిగా. ఇవాళ మనం చాలా మామూలుగా ఎక్కువగా మాట్లాడని ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. ప్యాంక్రియాస్ అంటే మామూలుగా హెపటాలజిస్టులు అందరూ లివర్ గురించి మాట్లాడతారు, కానీ ప్యాంక్రియాస్కి ఒక కీలక పాత్ర ఉంది మన శరీరంలో. ప్యాంక్రియాస్ దెబ్బతినడం ఎలా స్టార్ట్ అవుతుంది, వాటిని ఎలా నివారించాలి, అండ్ ప్యాంక్రియాటైటిస్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, ఆల్ అబౌట్ దిస్ ఇవాళ మాట్లాడబోతున్నాం. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, చాలా అనుభవం గడించారు, డాక్టర్ భరత్ కుమార్ నారా గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్. భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. అసలు ఫస్ట్ ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్తాను సార్? సో మనం ముఖ్యంగా ప్యాంక్రియాస్ అసలు ఏంటో మనం అర్థం చేసుకుందాం మొదట. ప్యాంక్రియాస్ అనేది ఇఫ్ యూ టాక్ వర్డ్ అనేది కరెక్ట్గా గ్రీక్ నుంచి వచ్చింది మనకి. సో ప్యాన్ అంటే ఆల్, క్రియాస్ అంటే ఫ్లెషీ. సో ఈ ఆర్గానే ఒక మొత్తం ఫ్లెషీ ఆర్గాన్, చాలా మెత్తటి వెరీ డెలికేట్ ఆర్గాన్ ఇది. అండ్ అది అంత డెలికేట్గా ఉంది కాబట్టి మన బాడీలో కూడా దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా అంటే ఈజీగా డ్యామేజ్ కాకుండా పొజిషన్లో దేవుడు దాన్ని అట్లా అమర్చారు. అంటే ఇట్ ఇస్ జస్ట్ బిహైండ్ ద స్టమక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్పైనల్ కాలం లాగా. సో చాలా డీప్గా మనకి సీటెడ్ ఉంటుంది అది. సో అంత ఈజీగా అది మనకి కనిపించదు, ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆల్సో. ఎగ్జామినేషన్లో కూడా అంత ఈజీగా దొరకదు అది. సో మీరు అన్న ప్రశ్నకి ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అనేదానికి మెయిన్గా ప్యాంక్రియాస్కి 2 ముఖ్య ఫంక్షన్స్ ఉన్నాయి బాడీలో. ఎగ్జోక్రైన్ అంటే ఎంజైమ్ సెక్రెట్ చేసేది, ఎండోక్రైన్ అంటే హార్మోన్ సెక్రెట్ చేసేది. సో 2 ముఖ్యమైన దానికి పనులు ఉన్నాయి మన బాడీలో. సో ఎగ్జోక్రైన్ అనేది మెయిన్గా ఏంటంటే అది సెక్రెట్ చేస్తుంది ఎంజైమ్స్ని. సో మనం ఏదైతే ఆహారం తింటున్నామో దాంట్లో ప్రోటీన్స్ డైజెషన్కి, కార్బోహైడ్రేట్ డైజెషన్కి మనకు ముఖ్యంగా ఏదైతే ఎంజైమ్స్ అవసరం అవుతాయో అవన్నీ కూడా మనకు ఈ ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అవుతాయి. సో మన ఆహారంని డైజెషన్కి ముఖ్యమైన ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు మనైతే ఎండోక్రైన్ అని మాట్లాడుతున్నాం. ఎండోక్రైన్ అంటే హార్మోన్స్. సో హార్మోన్స్ అనేవి ఏంటి, మన బాడీలోకి బ్లడ్లోకి సెక్రెట్ అవుతాయి. సో బ్లడ్లోకి సెక్రెట్ అయ్యే మెయిన్గా ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి సెక్రెట్ అయ్యే 2, ఇన్సులిన్, గ్లూకగాన్. సో ఇన్సులిన్ అనగానే అందరికీ తెలుసు, మనకి ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ అనే మాట చాలా మందికి అర్థమవుతుంది, ఈజీగా గుర్తుపడతారు. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి, ఎవరికైతే ఇన్సులిన్ తక్కువ అవుతుందో బాడీలో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చాలామందికి ఆ ఇన్సులిన్ అనే పదం చాలా ఈజీగా గుర్తుపడతారు. అంటే ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా చెప్పడానికి ఏంటి కొలమానం? సో బేసిక్గా చాలాసార్లు మనకి ప్యాంక్రియాస్ పనిచేస్తుందా లేదా అనే దానికి లక్షణాలు ఏవైతే మీరు అడుగుతున్నారో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండైజెషన్ అనేది ఒక ప్రధాన సమస్యగా రావచ్చు. ఇండైజెషన్ అంటే సపోజ్ మనం ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్నాం అనుకోండి, హెవీ ఫ్యాటీ డైట్. సో ఫంక్షన్స్కి వెళ్తాము, లేదంటే ఇంట్లో పండగలప్పుడు మనం కొంచెం ఆయిలీ ఫుడ్స్, ఎక్కువగా స్వీట్స్, లేకుంటే కొంచెం ఆ ప్రిపరేషన్స్ ఏవైతే తింటామో అట్లా తిన్నప్పుడు వాళ్ళకి సరిగా అరగదు. ఎట్లా తెలుస్తుంది అరగదు అంటే, ఒకసారి మోషన్లో మనకి ఆ పార్టికల్స్ ఫ్లోట్ అవుతూ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయిల్ అనేది ఎట్లయితే ఫ్లోట్ అవుతుందో మనం నీళ్ళపైన వేస్తే, సో అన్డైజెస్టెడ్ ఫ్యాట్ అనేది ఫుడ్లో అన్డైజెస్టెడ్ పార్టికల్స్తో పాటు బయటకు వచ్చినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది అనే వాళ్ళకి ఒక సింపుల్, అందరూ చూడదగ్గది, ఇంట్లోనే మనం అర్థం చేసుకోగలిగిన ప్రాబ్లం అంటే అది. బట్ ఈ లక్షణం వచ్చేదానికి చాలా టైం పడుతుంది. అంటే ఇది కానీ మనం గమనించామనంటే
ప్యాంక్రియాస్ అప్పటికే చాలా దెబ్బతిందని అర్థం. అంటే అంతవరకు వాళ్ళకి బాడీలో ఏం తెలీదా? అన్ఫార్చునేట్గా తెలియదు. అయ్యో. కొంతమందికి ఏంటంటే పెయిన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ పెయిన్గా అంటే సిమ్టమ్గా తెలుస్తుంది. చాలాసార్లు పెయిన్తోనే వస్తారు. సో పెయిన్ అనేది చాలా డీప్ సీటెడ్గా బోరింగ్ పెయిన్ అంటాం. అంటే బోరింగ్ అంటే డీప్ బోరింగ్ పెయిన్, చాలా తీక్షణమైన పెయిన్, ఎక్కువ పెద్ద అంటే సింపుల్ పెయిన్ కాదు అది. అంటే ప్యాంక్రియాస్ చుట్టూనా ఇది ఈ పెయిన్? ప్యాంక్రియాస్లో ఇబ్బంది వచ్చినప్పుడు పెయిన్ అనేది అంత డీప్, అంటే చెప్పాను కదా మీకు డీప్ ఆర్గాన్ ఇది అని. సో ఆ డీప్ ఆర్గాన్ కాబట్టి చాలా మనకి తీవ్రమైన నొప్పి అనేది వస్తుంది. సో అది అన్డినయబుల్, అంటే ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేయలేరు అట్లాంటి నొప్పి వస్తే. సో నొప్పి అనేది మెయిన్ ఫంక్షన్, అంటే మెయిన్ సిమ్టమ్గా మనకు తెలుస్తుంది. బట్ అంతకు మించి జనరల్గా తరచుగా ఇండైజెషన్ రావడం కూడా ఒక సిమ్టమ్, ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. బట్ నేను చెప్పినట్టు అట్లాంటి సిమ్టమ్స్ ప్యాంక్రియాటైటిస్ వల్ల వస్తే ఆల్రెడీ చాలా లేట్గా తెలిసిన సీరియస్ ప్రాబ్లంలు ఉన్నారని అర్థం. సో ప్యాంక్రియాటైటిస్ అసలు అంటే ఈ ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇన్ఫ్లమేషన్ రావడం అనేది ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వస్తుంది? బేసిక్గా ప్యాంక్రియాటైటిస్ అనేది మనకి లివర్ అన్న పెద్ద ఆర్గాను దానికి చెడిపోయినా కొంచెం మనకి ఈ మధ్యన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా మనం తరచుగా మాట్లాడుకుంటున్నాం ఉంది. కానీ ప్యాంక్రియాస్ వరకు వచ్చేసరికి మాత్రం వీ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ ప్యాంక్రియాట్ ఆర్గాన్ అనేది. అంత తేలిగ్గా అది మనం దాన్ని పాడు చేసుకోకూడదు. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ భాగం మన బాడీలో. మనం చేసే లైఫ్ స్టైల్స్లో బేసిక్గా ఎక్కువగా మన ఇండియన్ సినారియో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసేది అలవాటు ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అలవాటు వల్ల చాలా ఇబ్బందులు ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్కి. అందరూ అనుకుంటారు ఆల్కహాల్ అయితే లివరే చెడిపోతుంది. లివర్ కంటే ముఖ్యంగా ముందు చెడిపోయేది ప్యాంక్రియాస్. ఈ ఆల్కహాల్ ప్రాబ్లం వల్ల ప్యాంక్రియాటైటిస్ కానీ వచ్చింది అని అంటే మాత్రం ఇట్ ఈస్ లైక్ ఎ స్కారింగ్. మనకి ఎక్కడైనా గాయం తగిలితే స్కార్ అట్ అవుతుందో, ప్యాంక్రియాస్లో కూడా ఒకసారి వాపు అంటూ వచ్చిందంటే ఆ వాపు తగ్గినా దాని ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తూనే ఉంటాయి. ఎస్పెషలీ అడిక్ట్స్ ఎవరైతే ఆల్కహాల్ మానలేరో, ఇన్స్పైట్ ఆఫ్ ఈ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కానీ కొంతమంది మానలేకపోతారు, ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉంటారు. వీళ్ళల్లో ఈ ప్రాబ్లం ఇంకా తీవ్రంగా స్టార్ట్ అవుతుంది. ఇదే కాదు, స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. ఇవి రెండూ కాకుండా మనం తరచుగా చూసేది ఏంటంటే, అర్థం చేసుకోకుండా అంటే మనకు అర్థం కాని విషయం ఏంటంటే గాల్బ్లాడర్లో స్టోన్స్ అండి. గాల్బ్లాడర్లో స్టోన్స్ ఏదైతే ఫామ్ అవుతాయో అవి కానీ స్లిప్ అయ్యాయంటే మన అనాటమీ ఎట్టుంటుందంటే ఆ చిన్న డక్ట్ ఏదైతే బైల్ డక్ట్ అని ఉంటుందో, ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా చాలా చిన్న డక్ట్, ఈ రెండు ఒకే దగ్గర జాయిన్ అవుతాయి. మనకి లోపల అమెరికా అట్లుంటుంది. సో ఎప్పుడైతే ఈ బైల్ డక్ట్లోకి స్టోన్ స్లిప్ అవుతుందో, ఈ ప్యాంక్రియాటిక్ కూడా అదే భాగంలో ఉంది కాబట్టి ఆ ఒత్తిడి దీనిపైన కూడా వచ్చి ప్యాంక్రియాటిక్ డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో ముఖ్యంగా చూస్తే 90% ఆఫ్ ద రీజన్స్ ఏదైనా ఉంది అని అంటే, నెంబర్ 1 ఆల్కహాల్, నెంబర్ 2 గాల్ స్టోన్స్. ఇవి రెండు కానీ మనం కానీ జాగ్రత్త చేసుకోగలిగితే 90% మందికి ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది ఇబ్బంది రానికుండా చూసుకోవచ్చు. ఈ రెండు తీసుకున్న వాళ్ళందరికీ రాదు కదా. సో ఒక ప్రీ డిస్పోజిషన్ ఏమైనా ఉంటుందా బాడీలో, వీళ్ళకి వస్తుంది ప్యాంక్రియాటైటిస్, దే ఆర్ ప్రోన్ టు దిస్ అని చెప్పడానికి? సో ఆల్కహాల్ విషయంలో వచ్చేసి మాత్రం హెవీ డ్రింకర్స్, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఎవరైతే ఆల్కహాల్ ఖాళీ కడుపుని తాగేస్తారు, అంటే ఫుడ్ కూడా తినకుండా దే కన్జ్యూమ్ ఒట్టి ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటారు అమౌంట్స్. సో వాళ్ళు ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. బట్ మెనీ డ్రింకర్స్కి రాకుండా ఉన్న వాళ్ళు కూడా చూస్తుంటాం కదా. సో దానికి కారణం ఏమంటుందంటారు? అది ఇంకా వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఐ విల్ టెల్ యూ, ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్లో ఉన్నాడు. సో హీ హ్యాడ్ ఫస్ట్ డ్రింక్, ఒక డ్రింక్ న్యూ ఇయర్ రోజు ఒక బియర్ తీసుకున్నారు. హీ హ్యాడ్ ఎ ప్యాంక్రియాటైటిస్. ఎంత సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటే అక్కడ అమెరికాలో 1 month అడ్మిట్ అయినాక మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇక్కడ సర్జరీ చేయించుకోవాల్సినంత ప్యాంక్రియాటైటిస్ అయింది. సో ఇట్ ఈస్ ఎ ఛాన్స్. అది ఎవరికి వస్తుంది ఎవరికి రాదని చెప్పలేము. బట్ జనరల్లీ స్పీకింగ్ ఎప్పుడైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో, ఒకేసారిగా ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నీళ్లు కూడా తాగాలండి. అంటే వాటర్ కన్జంప్షన్ తక్కువైనప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ జనరల్ లైఫ్ స్టైల్ కండిషన్స్, కొంచెం కారాలు, నూనెలు, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, అలాగే మనకి కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ పై ఎఫెక్ట్ చూపిస్తాయండి. వీటి వల్ల అంత మనకి వీ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ టు సే దట్ వీటి వల్ల అట్లా అవుతుంది. అది లివర్కే పరిమితం. ఇవన్నీ కూడా లివర్ కంటే కూడా బేసిక్గా మనకి జిఐటి ఇరిటేషన్, ఏవైతే ఇరిటెంట్స్ ఉంటాయో మనం తీసుకునే ఆహారంలో, ఆ ఇరిటేషన్ వల్ల మనకి కొంచెం జిఐ అప్సెట్ అవుతుంది. కానీ జనరల్ ప్యాంక్రియాస్ పైన దానిపైన ఎఫెక్ట్ అంతా లేదు. సో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏదో ఒక దాంతో ట్రిగ్గర్ అయిపోయి వచ్చిన ప్యాంక్రియాటైటిస్ కావచ్చు, ఇంకేమైనా, ఇది ట్రీటబుల్ అండి, రివర్సబులా లేకపోతే మేనేజబుల్ అంటారా? వెరీ మేనేజబుల్, ట్రీటబుల్.
ఇఫ్ ఆ పర్సన్ ఎవరైతే ఇట్లా వచ్చిన వాళ్ళు కరెక్ట్ టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళగలిగితే. ఎందుకంటే ఈ ప్యాంక్రియాటిస్ అని వచ్చినప్పుడు ఏమైందంటే బాడీలో మనకి ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూషన్ దెబ్బతింటుందండి. సో మనకి ఎక్కడైతే బ్లడ్లో అంటే ఫ్లూయిడ్ ఎక్కడైతే అక్యుములేట్ ఉండాలో అది ఏమంటారు హైడ్రేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఇంకా ప్యాంక్రియాటిస్ వల్ల ప్యాంక్రియాస్ వచ్చిన వాపు వల్ల ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఓకే. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పేషెంట్ విత్ ప్యాంక్రియాటిస్, నెంబర్ 1. నెంబర్ 2, ఆక్సిజన్. ఆయనకి ఆ టైంలో మంచిగా ఆక్సిజన్ అందుతున్నా కానీ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే మన ప్రీవియస్ మనకి జరిగిన అంటే ఉండే ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఏదైతే ఇస్తామో ఆ టైంలో ఇవ్వగలిగితే అది కూడా ప్యాంక్రియాటిస్ యొక్క సీరియస్నెస్ని తగ్గించగలుగుతుంది. సో ఈ రెండు హైడ్రేషన్ అండ్ ఆక్సిజనేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పేషెంట్స్కి ఎవరికైతే ఈ ప్యాంక్రియాటిస్ వస్తుందో వాళ్ళలో నోటి ద్వారా ఆహారం ఇవ్వకుండా కొంచెం రెస్ట్ ఇచ్చి వాళ్ళకి మెయిన్గా ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఇవ్వగలిగి తగినంత ఆక్సిజన్ సప్లై కానీ ఇవ్వగలిగితే ఆ ప్యాంక్రియాటిస్ వచ్చే వాళ్ళు దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ని చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు కదా నోటి ద్వారా ఆహారం ఇవ్వకుండాని ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇంపార్టెంటా, నోటి ద్వారా ఆహారం ఇవ్వకపోవడం ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్. వై అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇది? ఆహారం తీసుకుంటే ఏమైందంటే ఎంజైమ్స్ మనం చెప్పినట్టు ఇంతగా అనుకున్నట్టు ప్యాంక్రియాస్ విల్ స్టార్ట్ సెక్రీటింగ్ మోర్ ఎంజైమ్స్. సో దానికి ఎక్కువ డబుల్ పని అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం దెబ్బతినింది, దానిపైన ఇది. సో ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉంటుందో ప్యాంక్రియాస్, ఆ ఎంజైమ్స్ అనేవి పేగులోకి రిలీజ్ కాకుండా ప్యాంక్రియాస్లోకి రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్లోకి ఎంజైమ్స్ రిలీజ్ అయిపోతాయో ఆ ఎంజైమ్సే ప్యాంక్రియాస్నే డైజెస్ట్ చేసేస్తాయి. అర్థమైందా? ఆ ఎంజైమ్స్ ఏవైతే ఫుడ్ని డైజెస్ట్ చేయాలో దే విల్ డైజెస్ట్ ద ప్యాంక్రియాస్ ఇట్ సెల్ఫ్. ఓహో. సో మన బాడీనే మనం దెబ్బ తీసుకున్నట్టు అయిపోతుంది. వెరీ డేంజరస్ కండి. ఎందుకంటే ప్యాంక్రియాస్ కి మనకు తెలిసినంత వరకు ట్రాన్స్ప్లాంట్లు అవి ఉండవు కదండి, ఆప్షనే ఉండదు. ఆప్షన్ ఉంది కానీ అది వేరే రేర్ కండిషన్స్ కి చేస్తుంది, ఇట్లాంటి వాటికి కాదు. సో ప్యాంక్రియాస్ ఇస్ ఆల్సో రెసిలియంట్ ఆర్గన్. అంటే మరీ అంత చిన్న దెబ్బకే అది పాడైపోయే అంత ఆర్గన్ కాదు. బట్ దెన్ ఈ ఎఫెక్ట్స్ని మనం ఎట్లంటే ఐ కంపేర్ దిస్ విత్ ఎరప్షన్ ఆఫ్ వాల్కనో. జనరలీ నా పేషెంట్కి నేను అట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వాల్కనో ఎరప్ట్ అయింది అనుకోండి, దాని ఎఫెక్ట్స్ ఎంత దూరం పోతాయని మనం చెప్పలేము. యూ క్యాన్ ఓన్లీ వెయిట్ అండ్ సీ ఎంతవరకు డెవాస్టేషన్ అయింది అనేది మనం వెయిట్ చేసి చూసి ఓహో ఇంత అయిందా అనుకోవడం తప్పితే ఆ టైంలో మనం ఆపలేం దాన్ని. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ గురించి మాట్లాడే లోపు డాక్టర్ భరత్ కుమార్ గారు, మీరు అన్నారు కదా హైడ్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని. చాలాసార్లు హెమోగ్లోబిన్ ఇన్ఫ్లేటెడ్గా కనిపిస్తుంది కొంతమంది రెగ్యులర్ రిపోర్ట్స్లో. అది హైడ్రేషన్ తక్కువ ఉంటే హెమోగ్లోబిన్ ఎక్కువ, అంటే 15.5, 16, 17 కూడా కనిపిస్తుంది విన్నాం. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఆర్ దేర్ సమ్ ర్యాండమ్ ఇండికేటర్స్ దట్ దేర్ సంథింగ్ ఎల్స్, ఇంకేదో అవుతుంది లోపల ప్యాంక్రియాస్కి సంబంధించి అని చెప్పడానికి? అట్లా మనం హెమోగ్లోబిన్ పెరిగిన వెంటనే అది ప్యాంక్రియాస్ పైన మనం అనుమానం పెట్టుకోకూడదు. బట్ ఇంకేం ఉండవు అసలు ఇండికేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డిసీజ్కి కొన్ని కొలమానాలు ఉంటాయి. అలాగా ప్యాంక్రియాస్ నాకు ఓకే అని చెప్పడానికి స్కాన్ ఒక్కటేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ప్యాంక్రియాటిస్ వరకు వచ్చేసరికి డయాగ్నోసిస్ మనం చూసుకుంటే మనకి బ్లడ్లో అమైలేజ్ లైపేజ్ వాల్యూస్ అనేవి 2 వాల్యూస్ ఉంటాయి. ఈ 2 వాల్యూస్ పెరగచ్చు. నెంబర్ 1 పెయిన్, మోర్ సిగ్నిఫికెంట్గా ఈవెన్ ఈ అమైలేజ్ లైపేజ్ వాల్యూస్ చూసేదానికంటే కూడా ముందు పెయిన్ అనేది అన్డినయబుల్లీ సివియర్ పెయిన్ ఉంటుంది. దెన్ ఈ 2 వాల్యూస్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇమేజింగ్ అండి. అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ కంపల్సరీగా చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు మీరు ప్యాంక్రియాటిస్ అన్నప్పుడు నాకు ఇంకొక మాట గుర్తొచ్చింది. సో ఈ ప్యాంక్రియాటిస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటిస్. ఇప్పుడు వరకు నేను మాట్లాడినంతా కూడా ఇమీడియట్గా ఆల్కహాల్ వల్ల తీసుకోవడం వల్ల, లేకుండా గాల్ బ్లాడర్లో స్టోన్స్ స్లిప్ అవడం వల్ల వచ్చే ఇమీడియట్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ అంటే అక్యూట్ ప్యాంక్రియాటిస్. ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అయింది అనుకోండి, ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆపకుండా తీసుకోవడం, ఈ ఇన్ఫ్లమేషన్ రావడం తగ్గడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ రావడం తగ్గడం, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు ఏమైందంటే అది కాస్త క్రానిక్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ప్యాంక్రియాస్లోనే పర్మనెంట్గా కొన్ని స్ట్రక్చరల్ మార్పులు వచ్చేస్తాయి. ఓహో, అది అప్పుడప్పుడు ఇన్ఫ్లేమ్ అయ్యి మళ్ళీ తగ్గడం, దెబ్బ తగిలి మారడం లాగా ఇలా జరిగి ప్యాంక్రియాస్ అనేది మనం ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎంతైతే చెప్పానో సాఫ్ట్ టిష్యూ అని, అది కాస్త హార్డ్ టిష్యూ అయిపోతుంది. సో ఎప్పుడైతే దాని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చేస్తాయో అది అక్కడ ఆ స్టేజ్ నుంచి మనం దాన్ని నార్మలైజ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత అనేక రకాల అవస్థలు, రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. సో డైజెషన్ తగ్గిపోవడము, డయాబెటీస్ రావడము, మోర్ ఇంపార్టెంట్లీ పెయిన్.
పెయిన్ తరచూ pain రావడం తరచూ పెయిన్ రావడం. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అని వింటూ ఉంటాం డాక్టర్ భరత్ కుమార్ గారు, ఎందుకు వస్తాయి అవి అసలు? అదే మాటకు వస్తే ప్యాంక్రియాస్ అనేది చాలా డీప్ సీటెడ్ ఆర్గాన్. ట్యూమర్స్ అనేవి మన బాడీలో ఎక్కడన్నా ఏ ప్రాంతంలో రావచ్చండి. అదే సూపర్ఫిషియల్ భాగాల్లో వస్తే మనం ఐడెంటిఫికేషన్ మనమే చూసుకోవచ్చు, కంటితో కనిపిస్తాయి. బట్ ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్స్లో వచ్చాయంటే అన్లెస్ సిమ్టమ్స్ బయటపడితేనో లేదా ఏదైనా ఇమేజింగ్లో బయటపడితేనో సాధారణంగా మనం దాన్ని గుర్తించడం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఏదో సిమ్టమ్స్ మరీ లేట్ స్టేజ్లోనే బయటపడుతూ ఉంటుంది జనరల్గా. ఈ మాట ప్యాంక్రియాస్కి బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డీప్ సీటెడ్ ఆర్గాను, దాంట్లో వచ్చే ట్యూమర్స్ ఏవైతే వస్తాయో వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అనేవి వెరీ లేట్ స్టేజ్లోనే బయటపడుతుంది. మనకంటూ సిమ్టమ్స్ అంటూ మొదలయ్యాయి అంటే ఎస్పెషల్లీ పెయిన్ కానీ జాండీస్ రావడం కానీ, అర్థమైందా? సో ఈ రెండు ముఖ్యమైన సిమ్టమ్స్ దానికి, పెయిన్ అండ్ జాండీస్. జాండీస్ కూడా ఎప్పుడు వస్తుందంటే బైల్ డక్ట్ అని ఇంతకు మాట్లాడుకున్నాం కదా, బైల్ డక్ట్ దగ్గరగా ట్యూమర్ ఉండి ఆ బైల్ డక్ట్ని ఒత్తిడి చేస్తే, అంటే ఈ ట్యూమర్ కాస్త దానిపైకి ప్రెషర్ పెడితే మనకి బ్లడ్లోకి జాండీస్ అది బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువై జాండీస్ అనేది తెలుస్తుంది. అలా జరగాలి అని అంటే ఆ ట్యూమర్ చాలా సిగ్నిఫికెంట్ సైజు పెరిగి ఉండాలి అప్పటికి. ఓహో. అదే పెయిన్ రావాలంటే ఇంకా పెద్దగా అయితే కానీ పెయిన్ రాదు. సో ఈ రెండు అనేవి ఈ రెండు పెయిన్ అండ్ జాండీస్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ప్యాంక్రియాస్లో ట్యూమర్స్కి, అవి వెరీ లేట్ స్టేజ్లో బయటపడతాయి. సో అందుకే ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఎట్లా బయటపట్టుకోవడం, ఎట్లా తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టమైన ప్రశ్న అయిపోతుంది ఇక్కడ. సో చాలాసార్లు ఏమైందంటే మన రొటీన్ ఇమేజింగ్లో ఏదో కారణం చేత అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, ఏదో కారణం చేత ప్యాంక్రియాటిక్ సిటీ స్కాన్ చేయించుకోవడం, ఇట్లా జరిగినప్పుడు ఏమైందంటే వాటిలో మనకి కొన్ని లీజన్స్ అంటే ట్యూమర్స్ లాంటివి చిన్న సైజులో ఉండే కూడా కనిపించవచ్చు. సో అలా కనిపించినప్పుడు మనం వాటిని ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసుకొని అది ఎటువంటి ట్యూమర్ అనేది మనం కరెక్ట్ పరీక్షలు చేస్తే మనకు అది ట్యూమరా లేదా ఇంకేదైనా సింపుల్ విషయమైనా అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అలా చేసుకున్నప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. కానీ ఇది చాలా రిస్కీ కండిషన్ అండి. మీరు అన్నట్టు పని కట్టుకుని ఎవరు వెళ్ళి ప్యాంక్రియాస్ చూపించుకోరు. అంత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకి ఏమీ జరగట్లేదని అనుకుంటాం. ఒక డ్రింక్తో మనకి ప్యాంక్రియాటిటిస్ వచ్చేస్తుంది అనే కేసెస్ ఉన్నప్పుడు ఎక్కడ ఏది ట్రిగర్ చేసి ఏ ట్యూమర్ లోపల పెరుగుతుందో చెప్పడం కూడా కష్టం. Correct. సో మళ్ళీ దీనికి కూడా ఏమి ప్రీ కండిషన్స్ ఏమి ఉండవు కదా. మనం ఇంతకు అనుకున్నట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయినట్టు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్న వాళ్ళలోనే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ క్రానిక్ ప్యాంక్రియాటిటిస్ ఏవైతే ఆల్కహాల్ వల్ల వచ్చిన డెలిటీరియస్ ఎఫెక్ట్స్ వల్ల ప్యాంక్రియాస్ ఏదైతే దెబ్బతింటుందో వాళ్ళ కూడా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ప్యాంక్రియాటిటిస్ ఇలా ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటండి? సర్జరీ ఒక్కటేనా మార్గం? ఎర్లీ స్టేజెస్ అంటే ప్యాంక్రియాస్ అనేది ఎటువంటి ప్లేస్లో ఉందంటే దాని చుట్టూతోనే చాలా ఆర్గన్స్ దగ్గరగా అమరుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ట్యూమర్ అనేది ప్యాంక్రియాస్కే కన్ఫైన్ అయ్యి ఉందనుకోండి, అవును అదే కదా, మనం దాన్ని మంచిగా చాలా మంచి రిజల్ట్స్తోనూ తీసేసి సరిచేయచ్చు. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ట్యూమర్ అనేది అదర్ ఆర్గాన్స్కి కొంచెం స్ప్రెడ్ అయ్యిందనుకోండి, అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి అంత ఆశాజనకంగా ఉండవు. సో మన ఇట్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ పాయింట్ అగైన్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ కూడా ప్యాంక్రియాస్లో ఏ భాగంలో ట్యూమర్ వచ్చిందని దాని పేరు బేస్ చేసుకొని మనం చేయొచ్చు. అంటే ప్యాంక్రియాస్ అనేది మీరు గమనిస్తే ఒక ఫిష్ లాగా ఇట్లా హెడ్, టెయిల్, బాడీ టెయిల్ అని 3 భాగాలు ఉంటుందండి. పామ్ సైజులో ఉంటుంది అనుకోండి. సో దానికి హెడ్, బాడీ, టెయిల్ అనే 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే సో హెడ్లో వచ్చే ట్యూమర్స్ని కొంచెం ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. వెరస్ టెయిల్ భాగంలో వచ్చే ట్యూమర్స్ని కొంచెం లేట్గా డయాగ్నోస్ అవుతాయి. ఎందుకంటే అక్కడ పెద్ద వేరే ఆర్గన్స్ దగ్గరలో లేవు కాబట్టి ఆ ట్యూమర్ పెరిగేదానికి, సిమ్టమ్స్ వచ్చేదానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం చూసేసరికి ఆల్రెడీ అది పెరిగి ఉంటుంది కాబట్టి. రైట్. సో ఇవి అంటే ఒక ఏజ్ బ్రాకెట్ దాటాకే వస్తాయండి, అందరికీ వస్తాయా? ఏజ్ బ్రాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి 6th decade, అబోవ్ 6th decades అంటే 60+ ఉండేవాళ్ళు ఈ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఈ ట్యూమర్స్ని ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ తర్వాత చాలామందికి హెల్త్ పైన బాగా అవేర్నెస్ పెరగడం, ఇంకోటి డయాగ్నోస్ సెంటర్స్ బాగా అవైలబిలిటీ ఉండడం. సో సొంతంగా పోయి చాలామంది టెస్టులు చేయించుకుంటున్నారు. సో నేను గమనిస్తాను చాలాసార్లు పోయి, ఎందుకు చేయించుకున్న టెస్ట్ అంటే లేదు సార్ ఏదో ఇయర్లీ మేము చేయించుకుంటున్నాము, అవగాహన పెరిగిపోయింది, ఆ విధంగా చేయించుకున్నాము అని అట్లా ఆ విధంగా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఈ విధంగా ఈ మధ్యకాలంలో ఈ అవేర్నెస్ పెరగడం కొంచెం
ఈ ట్యూమర్ ఐడెంటిఫికేషన్ రేట్ అనేది కొంచెం ఎక్కువైంది మనకి. అంతకుముందు కంటే కూడా ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. మరి అది మంచి పరిణామా చెడు పరిణామం అంటే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే మంచి పరిణామం. ఎందుకంటే ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎర్లీగా దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇండైరెక్ట్గా దట్ ఇస్ గుడ్ థింగ్ ఓన్లీ ఫర్ పేషెంట్స్. రైట్, బట్ ఐరానికలీ అంటే దీన్ని సిమ్టమ్స్ వస్తే కానీ బయట పెట్టరు, అలాగే ఏ ఆ కారణం లేకుండా ఎవరు వెళ్ళి స్కాన్ చేయించుకోరు. అది బయటపడే సిమ్టమ్స్ బయటపడే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా చాలా లేట్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్యాంక్రియాస్తో. సో అందుకే దీనిపైన ఎక్కువ మందికి ప్యాంక్రియాస్ అనే దానిపైన మనకి జనరల్ పబ్లిక్లో పెద్ద అవేర్నెస్ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ప్యాంక్రియాస్ అనే తెలుగు వర్డ్ కూడా క్లోమ గ్రంథి దాని పేరు. మనం రెగ్యులర్ భాషలో క్లోమ గ్రంథి అంటే అసలు గుర్తుపెట్టరు ఎవరు. సో అవేర్నెస్ అనేది అంత తక్కువ ఉంది దాన్ని. సో 6th డికేడ్లో వచ్చినా కూడా దాన్ని పొజిషనింగ్ అండ్ దాని స్టేజ్ని బట్టి సర్జికల్గా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టమక్ అల్సర్స్ని మనం కామన్గా చూస్తాం, దాన్ని క్యాన్సర్ కేటగిరీలో పెట్టాం. బట్ ఈ ట్యూమర్స్ ఏవైతే చెప్తున్నారో ఆర్ దే ర్యాండమ్ అల్సర్స్ ఆర్ కొంచెం క్యాన్సర్ లాగా కీమోథెరపీ కూడా అవసరం ఉంటుంది వాళ్ళకి? లీజన్స్ అంటాం. అంటే ప్యాంక్రస్ వచ్చే ఈ చిన్న చిన్న కణితలు లాంటివి. డయాగ్నోసిస్ కూడా ఎట్లుంటుందంటే మన సిటీ స్కాన్లో ఒక డౌట్ఫుల్ లీజన్ లాగా కనిపిస్తుంది. సో దీనికి మిగతా భాగాల్లో వచ్చినప్పుడు ట్యూమర్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఒక చిన్న శాంప్లింగ్ తీసుకుంటాం. అంటే నీడిల్ బయాప్సీనో లేదంటే ఒక చిన్న బయాప్సీ తీసుకుంటాము. దాన్ని మనం టెస్ట్ చేసిన తర్వాత అది పాజిటివా నెగిటివా, క్యాన్సర్ ఉందా లేదా అనే ఒక ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో దాన్ని బట్టి మనం తీస్తాం. కానీ ఈ ప్యాంక్రియాస్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ కూడా ఒక చిన్న డిఫికల్టీ ఉంది. ఇది చాలా డీప్ సీటెడ్ ఆర్గాన్ కాబట్టి ఆ శాంప్లింగ్ తీయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అప్రోచ్. అవును, పర్క్యూటేనస్ కంటే పైనుంచి స్కిన్ పైనుంచి వెళ్ళి ఆ నీడిల్తో దాన్ని పంక్చర్ చేయడమో, దాన్ని యాస్పిరేట్ చేయడమో, దాన్ని టెస్ట్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. సో మాలిగ్నెన్సీ కోసం టెస్ట్ చేయలేం, కష్టం. కానీ మన దగ్గర ఇప్పుడు ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే ఏదైతే మన అల్ట్రాసౌండ్ మనం రెగ్యులర్గా చేయించుకుంటారో బయట నుంచి, అదే ఎండోస్కోప్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఆ ఎండోస్కోప్ ప్రోబ్కి కొసాన చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది. సో అది మన స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఈ ప్యాంక్రియాస్ని దగ్గరగా గమనించవచ్చు. సో ఇటువంటి లీజన్స్ ఏమైనా ఉంటే మనం ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా వీ కెన్ ఐడెంటిఫై దెమ్. పిల్ బాట్ కూడా మాట్లాడుతున్నాం కదండి, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. అంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు రీసెంట్లీ దట్ అది చిన్న క్యాప్సూల్ లాగా ఉండి మింగేస్తే అదే వెళ్ళి లోపల ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని క్యాప్సూల్ ఎండోస్కోపీ అని కూడా అంటాము. సో అదేంటంటే చిన్న క్యాప్సూల్ లాంటిది విచ్ హ్యాస్ అ వీడియో క్యాప్చరింగ్ టెక్నాలజీ అండ్ ఇట్ విల్ టేక్ మల్టిపుల్ పిక్చర్స్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ యువర్ ఇంటెస్టైన్స్. సో ఏదైతే పైనుంచి మనం క్యాప్సూల్ లాగా మింగి అది న్యాచురల్ ఫుడ్ పోయినట్టు అది అంతా ఇంటెస్టైన్స్లో మొత్తం ట్రావెల్ చేసి అదర్ ఎండ్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు వీ కెన్ టేక్ దట్ అండ్ దెన్ వీ కెన్ సీ ఇంటెస్టైన్స్లో మొత్తంగా మనం ఒక రకంగా స్కానింగ్ లోపల మొత్తం కూడా చూడొచ్చు. మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వింటూ ఉంటే అసలు నిజంగా దిమ్మ తిరిగిపోతుందండి, ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ నౌ. సో ఓవరాల్గా వుడ్ యూ సే ఎనీథింగ్ డాక్టర్ భరత్ కుమార్ గారు, ప్యాంక్రియాస్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి? లేదు, అది ఆల్మోస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్ లాగా మనం ఎక్కువ, మీరు అన్నట్టు లివర్ గురించి మాట్లాడతారు అందరూ, కిడ్నీస్ గురించి మాట్లాడతారు, బట్ పీపుల్ డోంట్ టాక్ యాజ్ మచ్ అబౌట్ ప్యాంక్రియాస్. సో గివ్ us యువర్ బెస్ట్ అడ్వైస్ సార్. అవాయిడ్ ఆల్కహాల్. సో దిస్ ఇస్ ద ఓన్లీ, కొంచెం కూడా నేనైతే యాజ్ ఎ డాక్టర్ ఐ వుడ్ సే నో ఆల్కహాల్, నెంబర్ 1. నెంబర్ 2, వెయిట్ లాస్. ఒబిసిటీ ఉండే వాళ్ళకి అగైన్ ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మళ్ళీ, ఎందుకంటే ఫ్యాట్ కూడా దాన్ని వచ్చి కబళించేస్తుంది పైన. ఫిజికల్ యాక్టివిటీ మనం కొంచెం ఆ విధంగా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువ ఆయిలీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే గాల్ స్టోన్స్ ఉంటాయో ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఈ గాల్ స్టోన్స్ అనేవి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. జనరల్గా మనకి అవేర్నెస్ ఏంటంటే ఆ గాల్ స్టోన్లో పెయిన్ ఉంటేనే చేయాలి, కరెక్టే, కానీ ఇగ్నోర్ చేస్తారు చాలాసార్లు. ఆ పెయిన్ దీనివల్ల కాదులేనో, లేకుంటే టెస్టే చేయించుకోకుండానో. సో చాలాసార్లు గాల్ స్టోన్స్ పైన మనం దృష్టి పెట్టాం. ఏదో సింపుల్ గ్యాస్ట్రైటిస్, ఏదో హోమ్ రెమెడీ తీసుకున్నాను, లేదా ఏదో యాంటోప్రోజోల్ వేసుకున్నాను, నాకు బాగానే ఉంది అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. సో బేసిక్ అల్ట్రాసౌండ్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గాల్ స్టోన్ ఐడెంటిఫికేషన్కి. అది ఇంపార్టెంట్. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో మనం కానీ జాగ్రత్తగా ఉంటే చాలాసార్లు మనం ఈ ప్యాంక్రియాటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. రైట్, బట్ ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ చాలా తెలుసుకోవాలి. లైఫ్ స్టైల్ మారుతోంది, ఇప్పుడు ఇంకా కొత్త సవాళ్ళు వస్తున్నాయి. బట్ థ్యాంక్స్ టు క్వాలిఫైడ్ డాక్టర్స్ లైక్ యూ డాక్టర్ భరత్ కుమార్ గారు, తప్పకుండా ఏ సమస్య వచ్చినా పరిష్కారం దాని పక్కనే ఉంటుంది అని చెప్పారు. ఐడెంటిఫికేషన్ చేస్తే అండి, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే సొల్యూషన్ అదే వస్తుంది. సో మనకి ఇప్పుడు వచ్చే ఇబ్బంది అంతా కూడా ఆ ప్రాబ్లమ్ని రైట్ టైంలో ఐడెంటిఫికేషన్ చేయడం. చాలా వరకు దాన్ని డిలే చేయడం, పోస్ట్పోన్ చేయడం కూడా ఒక పెద్ద సమస్య.
రైట్, ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా తప్పకుండా ఎస్పెషల్లీ డైజెస్టివ్ వ్యవస్థకి సంబంధించి నాట్ ఎట్ ఆల్ టు బి ఇగ్నోర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ భరత్ కుమార్ నారా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.